వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహిళా పోలీసులు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియపరుస్తూ ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐలు రాములు నాయక్, రమేష్ బాబు, ట్రాఫిక్ సిఐ రాజ్యలక్ష్మి, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మన తెనాలి సబ్ డివిజన్ తరపు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము ఈరోజున మా తెనాలి 2 టౌన్ ఏరియా నుంచి అలానే 1 టౌను 3 టౌను మొత్తం కవరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ప్రాణాలకి ముప్పు లేకుండా ఇమ్మీడియట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు అట్లానే మా తెనాలి డిఎస్పీ గారు అందరూ చెప్పారు. దాని ప్రకారం మేము ఈ రోజున రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ 2 టౌన్ నుంచి బయలుదేరి చాకల్ చెరువు, గాంధీ చౌక్, అక్కడి నుంచి మన చిట్టాంజనేయ స్వామి చిన్నరావులు పార్క్ పోయి చిట్టాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వాహప్ చౌక్ మీద గుండా 3 టౌన్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఇటు తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేస్తాము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ మా పోలీసులు, మహిళా పోలీసులు, బయట పబ్లిక్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇదే విధంగా పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా భావించి హెల్మెట్ ధరించి ఎవరి ప్రాణాలకు ముప్పు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ఇటీవల తెనాలి అంగలగుదురు శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లిపాడుకు చెందిన యువతి చిలువూరి మాలతి మృతి చెందింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాలతి ఇంటికి చేరుకొని కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎదురుకు వచ్చాడని చెప్పారు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సినాడు గుంటూరు నుంచి వస్తున్నాడు కదా. చదివించుకున్నా దేవుడి చేసేసి అనుకుంటున్నా. మున్సిపాలిటీలో డిగ్రీ చదువుకుందా? ఆడికి చెయ్యరి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది సార్. కాంట్రాక్ట్ చేసి పంపిస్తారు. కొంచెం జాగ్రత్త మాట్లాడు. మిస్టర్ గారు వచ్చింది మీకోసం. ఏం కంగారు పడకండి, ధైర్యం
ప్రమాదంలో గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 9వ వార్డుకు చెందిన దంతాల రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతున్న సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ ప్రచారం నిర్వహించారు. సుల్తానాబాద్ పారిశ్రామిక వాడలో కార్మికులను ఉద్దేశించి సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడారు. గత 3 రోజుల నుండి సిపిఎం బస్సు జాత తాడేపల్లి, మంగళగిరి, రాజధాని, గుంటూరులో మహాసభల గురించి ప్రచారం నిర్వహిస్తూ ఉందని, ఆ జాత రేపు ఉదయం తెనాలి చేరుతుందని చెప్పారు. 31న అన్నాబత్తుని పురవేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారని చెప్పారు. తెనాలి పట్టణ ప్రజలు జాతకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. విడిపోవాలని కోరుకున్న వారికి రాజధానిని అప్పగించి కలిసి ఉండాలని కోరుకున్న మనకు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి అన్యాయం చేశారని, 10 ఏళ్ల 6 మాసాలు గడిచినా రాజధానికి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయిందని, కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్రానికి తీరని ద్రోహమని చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు పూనుకోకుండా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల సందర్భంగా గత మహాసభ జరిగినటువంటి తాడేపల్లి నుంచి ఒక జాత బయలుదేరి నెల్లూరు వరకు అన్ని మండల పట్టణ కేంద్రాన్ని కలుపుకుంటూ మహాసభలో చర్చించేటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఒక జాతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాత నిన్న తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేసింది. రేపు ఉదయం మన తెనాలి రాబోతా ఉంది. తెనాలి పురవేదిక దగ్గర సభ జరుగుతుంది. తెనాలి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజానీకం హాజరయ్యి ఆ జాతా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జాతా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రాజధాని లేనందువలన రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజానీకానికి పని దినాలు లేకుండా పోయినాయి, కనీస వేతనాలు లేకుండా పోయినాయి. రాజధాని భూమి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. ఈ సమస్యలు 10.5 సంవత్సరాలు గడిచినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అంశాలు ఏవో చెప్పుకుంటూ పోవటం తప్పనిచ్చి కీలకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ముల్కా శివసామిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక నడుస్తున్నట్లు ఉన్నదని, రైతాంగం పండించిన పంటలను కొనే నాదుడు లేకుండా పోయారని, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని చెప్పారు. నిధులు లేవని చెప్పడం సరికాదని, ఈ విషయాన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి నిర్ణయాలు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, జి రాంబాబు, డి రత్నబాబు, పి మురళీకృష్ణారెడ్డి, టి కాశీ విశ్వనాథం, జి ఏడుకొండలు, ఆర్ శివారెడ్డి, డి రమణారెడ్డి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు పట్టణ నగరంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు తెనాలి మున్సిపల్ ఆఫీసు పురవేదిక వద్దకు ఈ జాత వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా కానీ అనేక వాగ్దానాలు ఏది కూడా అమలు జరగని పరిస్థితి. రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కానీ, లేకపోతే తక్కిన హామీలు, సూపర్ 6 హామీలు కూడా అమలు కాని పరిస్థితి. అట్లాగే రాష్ట్రం అనేక విధాలుగా వెనుకబడిన ఉండగాని కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ వీటన్నిటికి కూడా నిధులు కేటాయింపులు జరగకపోవటం వల్ల రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ విషయాలన్నిటి కూడా ప్రజానీకం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల 31వ తేదీన రేపు ఉదయం వచ్చే సిపిఎం పార్టీ జాతాకి అందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన జాతిపిత గుర్తుపెట్టుకోండి, మహాత్ముడు శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని ఒక మత టెర్రరిస్టు, రిలీజియస్ టెర్రరిస్టులు అని
ఆయన్ని పొట్టన పెట్టుకున్నటువంటి రోజు. ఆయన మన 1948 జనవరి 30న ఆయన హత్య కావించబడ్డాడు. నాథురామ్ గాడ్సే అనేటువంటి ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్, దాని ఏమంటారు ఎక్స్ట్రీమిస్ట్ మన తెలుగులో చెప్పండి. అలా మహాత్మా గాంధీ గారిని చనిపోయి ఇప్పటికి 77 సంవత్సరాలు అయ్యింది. మహాత్మా గాంధీ గారంటే తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే ప్రపంచంలో ఎవరూ లేరు. మన దేశంలో చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ జాతిపిత తండ్రి లాంటాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారి యొక్క ఫలితం వల్లే, ఆయన యొక్క కష్ట ఫలితం వల్ల, ఆయన యొక్క సారథ్యంలో నాయకులందరి కృషి వల్ల మన దేశానికి భారతదేశం వచ్చి ఈ రోజును మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన సెలవు. రెండవది, మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి నిర్వహించి ఇంతకుముందు ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా, ఇంగ్లాండ్లో బారెట్లా తీసుకుని సౌత్ ఆఫ్రికాలో కూడా చాలా హక్కుల ఉద్యమం చేసి ఇక్కడికి వచ్చి డూ ఆర్ డై అనేటువంటి నాదంతో, స్వాతంత్రం తీసుకురావటమా లేదా చనిపోవటం అనే నాదంతో, అన్నిటికంటే ముఖ్యంగా అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. ఈ బాటలోనే ఇప్పుడు కూడా చాలామంది నడుస్తున్నారు అహింసావాదం. కొన్ని దేశాల్లో అయితే విప్లవాల ద్వారా హింసావాదంతో వచ్చింది. మన దేశంలో అహింసావాదంతో తీసుకొచ్చినట్టు గంత మహాత్మా గాంధీ గారు చెప్తూ, ఆ మహాత్మా గాంధీ గారి వారి శిష్యులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అలాగే తర్వాత ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరి యొక్క రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరి యొక్క సారథ్యంలో వీరందరి యొక్క అడుగుజాడలో మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, రమేష్, అయ్యప్ప, శంకర్రావు, సుబ్బారావు, మాధవరావు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తారీఖు అనగానే జనానికి అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీజీ వర్ధంతి. మరి ఆయన ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి రకాల ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. మనం ఇవాళ స్వాతంత్రంగా ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే ఇది అంతా నాటి పెద్దల సెలవే. కాబట్టి మనం అందరం కూడా మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించేవాడని, అట్లా మనం కూడా చేయాలని కోరుకుంటూ, ఈ సత్యాగ్రహంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియమాలు, వారు వినాయకరావు గాడ్సేని పైకి లేపటం, మహాత్మా గాంధీ గారిని చెడ్డ యూట్యూబ్ కార్యక్రమాల్లో పెడుతున్నారు. అవి సహించేది లేదు. కాంగ్రెస్ పార్టీ దానికి ఎప్పుడు ముందుంటుంది. ప్రజల కోసం సత్యాగ్రహ పర్యటన మేము బాగానే ముందుకు వస్తున్నాం. సత్యాగ్రహం కోసమే మేము నడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వతంత్రం కావాల్సింది గాంధీ గారి వల్లే. స్వతంత్రం కోసం పోరాడిన వారు గాంధీ గారు. జనాలు మర్చిపోతున్నారు. జనాలు కాంగ్రెస్ పార్టీని మర్చకుండా కాంగ్రెస్ పార్టీనే ఈ స్వతంత్రం తెప్పించింది, కాంగ్రెస్ పార్టీనే మహాత్మా గాంధీ అని మీ అందరికి మనవి చేసుకుంటాం. కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినం సందర్భంగా గాంధీ ఆశ్రమంలో పండ్లు పంపిణీ నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాళిదాసు వెంకటేశ్వరరావు తనయుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమ వాసులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో నా స్నేహితుడు కాళిదాసు వెంకటేశ్వరరావు గారి కుమారుడు అజయ్ పృథ్వీ యొక్క పుట్టినరోజు సందర్భంగా
పేదలందరికీ కూడా అది ఫ్రూట్స్ వారికి కావాల్సిన తినుబండారాలు పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ బాబు చల్లగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. మా సోదరుడు మా కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు. మేము చిన్ననాటి నుంచి కూడా మంచి స్నేహితులం. అతను అందరితో కూడా కలిసిమెలిసి ఉంటాడు వెంకటేశ్వరరావు గారు. అలాగే మంచి మంచి కార్యక్రమాల్లో కూడా అందరితో కూడా కలిసి పాల్గొంటూ ఉంటారు. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా అందరితో కూడా కలిసి ఉంటాడు. మరి అలాంటి మంచి వ్యక్తి కుమారుడైన మరి పృథ్వీ పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పురపాలక సంఘ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రతా మాస ఉత్సవాలలో భాగంగా హెల్మెట్ పై మహిళా పోలీసుల అవగాహన ర్యాలీ. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మాలతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.